హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షార్ట్స్ అండ్ ఛానల్ అండి. మనం ఈరోజు అంటే రేపటికి మనం డిస్కషన్ చేయబోయే స్టాక్స్ అండి. అందులో ఫస్ట్ది ప్రికాల్ అండి. ప్రికాల్ లిమిటెడ్. ఇది చూసినట్టయితే మనకి ఈ జోన్ చూసారా, ఇది మొత్తం అప్మెంట్ జోన్ అండి. ఒక ఛానల్ మనం డ్రా చేసుకున్నట్టయితే ఈ జోన్ మొత్తం మనకి అప్మెంట్ చూపిస్తుంది స్టాక్ అనేది. ఈ అప్మెంట్ తర్వాత స్టాక్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి. ఈ జోన్ చూసారా, ఈ జోన్లో ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది కొంచెం అయితే మనకి మూమెంట్ వచ్చి అక్కడ నుంచి ఫాలో అయితే అయిందండి. స్టాక్ అయితే ఫాలో అయింది. ఈ ప్రైస్ యాక్షన్ ఇక్కడ అయితే ఫాలో అయిందండి. ఇప్పుడు మనకి ఈ ఛానల్ డ్రా చేస్తున్నాం సారా, ఈ ఛానల్లో కరెక్ట్గా మనకి ఇవాళ వచ్చిన క్యాండిల్ ఇక్కడ హిట్ చేసిందండి. ఇప్పుడు ప్రీవియస్ మనం డ్రా చేసుకున్నాం ఈ క్యాండిల్ ఏదో ఉందో, ఈ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ టచ్ చేసుకుని మనం డ్రా చేసుకున్నాము. ఇప్పుడు ఇవాళ వచ్చిన క్యాండిల్ అయితే ఇక్కడ టచ్ చేసిందండి. సో ఇది బ్రేక్అవుట్ అనుకోవచ్చు అండి. దాని రీటెస్టింగ్ అనుకుందాం. లేదు అంటే మనకు అది ఒక పోల్ అనుకుందాం అండి. ఒక పోల్ ద ఫ్లాగ్ అండి. పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్లో కూడా మనకు బ్రేక్అవుట్ కనబడుతుందండి. సో మనం ఇది ఒక స్టాక్ అబ్జర్వ్ చేసుకోవచ్చు అండి మన పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అందుకని ఈ స్టాక్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నానండి. స్టాక్ నేమ్ ప్రికాల్ అండి. డైరీ ఫ్రేమ్ 503 పైన మనం సస్టైన్ అయిపోతే అయితే ఈ స్టాక్ అయితే మనకైతే ర్యాలీ ఉండొచ్చు అండి. ఇదండి మన ఫస్ట్ స్టాక్. మనం నెక్స్ట్ డిస్కషన్ చేయబోయే స్టాక్ అండి సోలారా యాక్టివ్ ఫార్మా అండి. ఇది కూడా నేను డైలీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి, గమనించండి. ఇది డైలీ ఫ్రేమ్ అండి. ఇది చూసినట్టయితే మనకి ఒక టాప్ టు బాటమ్ అండి. టాప్ ఒక ట్రెండ్ లైన్ అండి, కింద ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నట్టయితే ఈ రెండు మనం చూసినట్టయితే ఈ సపోర్ట్ అండి, ఇది రెసిస్టెన్స్ అండి. సో స్టాక్ అనేది ఈ సపోర్ట్ తీసుకొని ఈ సపోర్ట్లో మనకి కరెక్ట్గా ఇది ఈ ప్రైస్ యాక్షన్ కరెక్ట్గా మనకి ఎక్స్పెక్ట్ చేస్తూ వెళ్తుందండి. ఈ జోన్లో మనకి ఈ ప్రైస్ యాక్షన్ కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేస్తూ వెళ్తుందండి. ఈ పైన చూసుకున్నట్టయితే మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామండి. ఇది చూసినట్టయితే మనకి అప్మెంట్ స్టార్ట్ అయిందండి. ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత ఈ జోన్ ఒక కన్సల్టేషన్ మోడ్ అయితే ఉందండి. దాని తర్వాత ర్యాలీ స్టార్ట్ అయిందండి. కింద చూసుకోవడం మనకి వాల్యూమ్స్ అయితే బిల్డ్ అవుతున్నాయండి. సో ప్రీవియస్ కూడా మనకి ఈ జోన్ చూసారా, ఇక్కడ వాల్యూమ్స్ బిల్డ్ అయినాయండి. ఈ వాల్యూమ్స్ బిల్డ్ అయినప్పుడు ఈ మూమెంట్ చూసారా ఎలా పైకి వెళ్ళిందో. సో అట్లాగే ఇప్పుడు మనకి ఈ జోన్ చూసినట్టయితే మనకి మూమెంట్ అయితే ఉందండి డైలీ ఫ్రేమ్లో. స్టాక్ నేమ్ సోలారా యాక్టివ్ ఫార్మా అండి. డైలీ ఫ్రేమ్ 503 అబవ్ వాచ్ అండి. అలాగే మనం చెప్పుకోబోయే థర్డ్ స్టాక్ అండి ఐఎస్జిఈసి హెవీ ఇంజనీరింగ్ అండి. చూడండి ఈ స్టాక్ మనకి ఇది కూడా అప్మెంట్ ఛానల్ అండి. ఇలా డ్రా చేసుకున్నట్టయితే ఈ స్టాక్ మొత్తం అప్మెంట్ అయిందండి. అంటే ఫాలో అవుతూ వెళ్ళిందండి, బట్ వాట్ ఎవర్ మేబీ. బట్ కానీ మనం స్టాక్ చూసినట్టయితే ఒక అప్మెంటే చూపిస్తుందండి. సో మనకి ఈ జోన్ మొత్తం ఇలా పైకి వెళ్తూ వెళ్ళిందండి. ఇప్పుడు చూసారా ఈ జోన్ చూసినట్టయితే మనకి కరెక్ట్గా ఇదే రేంజ్లో మనకి ఒక మేబీ 7 days దాకా కనబడుతుంది నాకు. 7 to 8 days అనుకుంటున్నాను. ఇదే రేంజ్లో మనకి ఇక్కడే ఉందండి. సో స్టాక్ అనేది ఒక కన్సల్టేషన్ అవుతా ఇక్కడే ఉందండి. సో ఈ జోన్ నుంచి మనకి చూసారా ఒక విక్ అయితే ఫామ్ చేస్తుందండి. బాడీ తక్కువ ఉందండి, విక్ అయితే ఎక్కువ ఉంది పైన కింద. కానీ మనకి ఈ జోన్ ఇది ఇంపార్టెంట్ అండి. ఈ జోన్ కనుక సస్టైనబుల్ అయితే పైకి వస్తే కనుక ఒక బ్రేక్అవుట్ లెవెల్లో మనకైతే ఈ స్టాక్ ర్యాలీ అయితే ఉండొచ్చండి. ఈ స్టాక్ నేమ్ ఐఎస్జిఈసి హెవీ ఇంజనీరింగ్ అండి. డైలీ ఫ్రేమ్ 1300 అబవ్ వస్తే కనుక మనకి ఈ స్టాక్లో కొంచెం మనం తీసుకోవచ్చండి. అబ్జర్వేషన్ చేసి ఈ స్టాక్లో మనం ఎక్కడ ఎంట్రీ పాయింట్ చూసి తీసుకోవచ్చండి. మనం నెక్స్ట్ డిస్కషన్ చేయబోయే స్టాక్ అండి అలైడ్ డీజిల్ సర్వీస్ అండి. అలైడ్ డీజిల్ సర్వీస్ అంటే ఇది చూడండి మనకి ఇది వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటానండి, గమనించండి. ఇది వీక్లీ ఫ్రేమ్ మారుస్తాను చూడండి. ఇది వీక్లీ ఫ్రేమ్ ఎందుకు మారుస్తానంటే అండి, ఇది చూసారా ఈ జోన్ మొత్తం మనకి ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. వీక్లీ ఫ్రేమ్లో. సో ఈ జోన్ చూసారా, ఈ జోన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. స్టాక్ అనేది ఫాలో అయిన తర్వాత ఇలా కర్వ్ తీసుకొని ఇలా వచ్చిందండి. సో ప్రీవియస్ ఉన్న ఈ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో ఇలా హిట్ చేస్తుందండి ఇవాళ. సో మనకి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ 170 పైకి వచ్చి సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్ ర్యాలీ అయితే ఉండొచ్చండి.
స్టాక్ నేమ్ అలైట్ డిజిటల్ సర్వీస్ అండి, వీక్లీ ఫ్రేమ్ 170 అబవ్ వాచ్ అండి. నెక్స్ట్ చెప్పుకోబోయే స్టాక్ అండి ఉమాంగ్ డైరీస్ అండి. ఉమాంగ్ డైరీస్ అండి, ఇది నేను మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి. ఇది చూడండి, మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి. ఇదైతే మనకి ఒక రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే కనబడుతుందండి. ఈ జోన్ చూసారా, ఒకసారి రిమూవ్ చేస్తానండి. ఇది చూడండి, మనకి ఈ జోన్ చూసారా, ఈ జోన్ చూసినట్టయితే ప్రీవియస్ మనకి ఇది టచ్ చేసిన తర్వాత క్రాస్ మనకి ఫెయిల్ అయిందండి, స్టాక్ ఫాలో అయింది. తర్వాత మళ్ళీ మనకి ఈ టైం టచ్ అయిపోయిందండి, మళ్ళీ ఫాలో అయిన తర్వాత ఇప్పుడు చూసారా, ఇది మంత్లీ ఫ్రేమ్ అండి. ఇదే మంత్లో మనకి 5 to 6 months ఇక్కడ నడుస్తుందండి స్టాక్ ప్రైస్ యాక్షన్ అనేది. సో మనకి ఇవాళ చూసినట్టుగా ఈ మంత్ చూసినా కానీ క్యాండిల్ అనేది మనకి అప్ నుండి చూపిస్తుందండి. సో ఈ జోన్ కనుక మనకి బ్రేక్అవుట్ అయితే మంచి ర్యాలీ ఉండొచ్చండి, ఎందుకంటే మనకి ఇదే రేంజ్లో కొన్ని మంత్స్ నుంచే ఉందండి. ఆల్మోస్ట్ 2018 నుంచి అండి, చూసినట్టు మీకు కింద కనబడుతుంది డేటు, 2018 నుంచి 2024 అండి, ఆల్మోస్ట్ 6 years అండి. 6 years నుంచి మనకి ఇదే ప్రైస్ యాక్షన్లో రావడానికి ట్రై చేస్తుందండి. లాస్ట్ టైం ఒకసారి, మళ్ళీ ఇప్పుడైతే మనకి బిగ్ క్యాన్సర్ ఫామ్ వస్తుందండి ఈ జోన్లో. సో అందుకని చూసినట్టయితే మనకి ఒక రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. సో మనకి ఈ జోన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ జోన్ మనకి బ్రేక్అవుట్ అయితే కనుక ఇక్కడ నుంచి ర్యాలీ ఉండొచ్చు అండి. స్టాక్ నేమ్ ఉమాంగ్ డైరీస్ అండి, మంత్లీ ఫ్రేమ్ 107 అండి. 107 రూపాయల పైన సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్లో మంచి ర్యాలీ ఉండొచ్చు అండి. ఇదండి మనం చెప్పుకోబోతున్న స్టాక్స్ ఈ రేపటికి, ఈ ప్రైస్ యాక్షన్లో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.